అందరికీ నమస్కారం అండి. మరో మంచి అంటే కథతో, పౌరాణిక కథ, కార్తికేయుడు ఒక భక్తుడి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే పూర్వము చోళరాజ్యంలో తూర్పు వైపు మల్లమ్మ అనే ఒక గూడెము ఉండేది. ఆ గూడెములో నాగయ్య మరియు లలిత అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆ ఇద్దరు దంపతులు కూడా మహా భక్తి. కార్తికేయుడు అంటే విపరీతమైన భక్తి. ఆ భక్తితో ఉండేవారు. కానీ కటిక పేదవాళ్ళు ఇద్దరు కూడా. ఈ పేదరికంతో తోడు సంతానం కూడా లేదు వాళ్ళకి. లేకపోతే భగవంతుడు మాకేటి పరీక్ష, పేదరికం అంటే ఎలాగో భరిస్తాము, కనీసం సంతానాన్నే ప్రసాదించు అంటే కొన్ని రోజులు ఇలా కొనసాగక వాళ్ళిద్దరికీ ఒక సంతానం పుట్టాడు. ఆ ఒక్క సంతానం పేరు దండపాణి అని పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారు? దండపాణి అని. ఆ అబ్బాయి అలాగా ఒకరోజు తింటే తినేవారు, లేకపోతే లేదు. కానీ సంతానంకు మాత్రం ఆకలితో ఉన్నా కూడా దండపాణిని 3 పూటలు శుభ్రంగా అన్ని రకాలు తినడానికి, అన్న వస్త్రంకి లోటు లేకుండా పిల్లల్ని అల్లారి ముద్దుగా చూసుకుండేవారు. ఇలా సరదాగా జరిగిపోతున్న జీవితంలో ఒకసారి ఒక వ్యాధి వ్యాపించింది చోళరాజ్యంలో. ఆ వ్యాధికి రాజు అన్ని వైపులు సహకార్యాలు, ఔషధ అంటే మందులు, మరి ఈ ఒక భోజనం అన్నీ ఇచ్చేవారు. కానీ ఫుడ్ అన్నీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ మల్లయ్య గూడెముకు మాత్రం సరిగ్గా సదుపాయాలు అందేవి కాదు. అప్పుడు ఈ సదుపాయాలు అందగా రోజుకి ఒక్కొక్కరు అలా చనిపోయారు. అలా చనిపోతుండగా చివరికి ఏమైంది? దండపాణి తల్లిదండ్రులైన మల్లయ్య మరియు లలిత ఈ ఇద్దరు కూడా ఈ ఒక వ్యాధికి గురయ్యారు. గురయిన తర్వాత వాళ్ళకి కూడా చివరి దశ వచ్చేస్తే భగవంతుడా, నువ్విచ్చిన ప్రసాదాన్నే నువ్విచ్చావు మాకు వరంగా ఆ పుత్రుడు దండపాణిని, వాడే అనాథ అయిపోతున్నాడు, ఇక నీ ఒడిలోనే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు, నువ్వు ఎలా చూసుకుంటావు చూసుకో అని ఇద్దరు కూడా కళ్ళు మూసిస్తారు, చనిపోతారు. ఈ ఒక్క దండపాణికి తల్లి, తండ్రి, గురువు అంటే ప్రతి ఒక్కటి ఆ తల్లిదండ్రులే. ఇలాంటి టైంలో ఎప్పుడైతే చనిపోయారో పిల్లడు చాలా బాధపడ్డాడు. ఊర్లో కూడా ఎవరు ఆదరించలేదు, అనాథగా బతికితే ఈ ఒక్క సమయంలో ఏమయ్యేది? మన దండపాణి ఎక్కడికి వెళ్ళినా ఒక నెమలి తన వెంట మాత్రం వెళ్ళేది. ఏం వెళ్ళేది? నెమలి. ఆ నెమలి వెళితే అలాగా వెనకతలే వెళ్ళేది. ఇలా అవగా పిల్లడు అంటే ఒక రకమైన బాధకి గురయ్యి ఏం చేశాడు? తను కడుపు నింపుకోవడానికి దొంగతనం నేర్చుకున్నాడు. కానీ దొంగలించిన డబ్బునే పేదవాళ్ళకి సహాయం చేయడం ఆ ఒక్కటి మాత్రం చేసేవాడు. ఇలాగా కొనసాగుతుండగా ఒకరోజు అనుకున్నాడు, కానీ తల్లిదండ్రులు చనిపోయారని బాధ, రాజు సహాయం చేయలేదని కోపం, ఈ రెండు కూడా ఆ అబ్బాయికి అలాగలాగా ఎక్కువ అయిపోయావన్నమాట. ఒకరోజు ఇలాగా సాగుతుండగా ఒక 10-15 సంవత్సరాలు అయిపోయేసరికి అప్పుడు యువకుడు అయిపోయాడు ఆల్రెడీ. ఆ యువకుడు ఆ టైంలో నేను ఏ రాజుగారు అయితే మాకు అన్యాయం చేశారో ఆ రాజుగారికి ఇంటికే వెళ్ళి దొంగలించి నేను పేదవాళ్ళని సహాయం చేస్తానని అనుకున్నాడు. అనుకుంటే అప్పుడు ఏం చేశారు? ఇలా దండపాణి రాజుగారు రాజుగారి ప్యాలెస్లోకి వెళ్ళారు, ఆ భవనంలోకి వెళ్ళారు. అప్పుడు గోడ చాటున ఒక స్తంభం వెనకతలా దాగోని ఏం చేశారు? ఇలా చూశాడు, నక్కి చూశాడు. చూస్తే రాజు తన సతీమణి ఇద్దరు ఏం మాట్లాడుకున్నారంటే, రాజు చెప్తున్నారన్నమాట సతీమణితో. ఏమని? ఎలాగో మన అబ్బాయి అక్షరాభ్యాసం సమయం వచ్చింది కాబట్టి నేను ఈ ఒక్క పొలిమేరు దగ్గర ఎక్కడో అడవిలో 4 మంచి సన్యాసులు గురువులు ఉన్నారంట. ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేను
ఈ ఒక్క ఎవరు గురువుగా బాగుంటారు అని ఎన్నుకొని నేను ఆ నలుగురు గురువుల దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్తారు. చెప్తే భార్య ఏమంటది, అదేంటదండి మనకి మనం రాజులమి, మనకి ఎంత పెద్ద పెద్ద జ్ఞానులు, మహాజ్ఞానులు, మంత్రులు అందరూ ఉంటుండగా మీరేటి అడవికి వెళ్ళి గురువుకి తెస్తామంటున్నారంటే, వాడు జాతకం ప్రకారంగా అయితే వాడు రాజైనే అవుతాడు, లేకపోతే సన్యాసైనే అవుతాడని ఉంది. అందుకే నేను సన్యాసి దగ్గరికి, రాజు అయితే పర్వాలేదు, సన్యాసి అయినప్పుడు కష్టాలు గట్రా అనుభవించలేడు కాబట్టి అలాంటి గురువునే తెస్తే వాడు కష్టాలను అనుభవించడం వాడికి సులువు అవుతుంది, అందుకని అని చెప్పాడు. దండపాణి ఈ విషయం వినేసి, ఎందుకు నేను మారువేషంలో ఒక సన్యాసి అయ్యేసి ఈ అబ్బాయి గురువుగా వస్తే ఈ రాజ్యాన్ని నా వశం చేసుకోవచ్చు అని అనుకుంటూ పొలిమేరులో ఉన్న అడవికి వెళ్ళి ఆ నలుగురు సన్యాసులతో కలిశాడు. తొలి సన్యాసి కలిసి, నేను జీవితంలో ఒక మంచి మార్గాన్ని నడవాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి ఉపదేశం ఇవ్వండి అంటే, నువ్వు సత్య మార్గాన్ని వెళ్ళు, అసత్య మార్గాన్ని విడిచిపెట్టి అని చెప్తారు. సరే, ఈ ఒక్క పదవిని అలా అనుకుంటూ నేను సత్య మార్గాన్ని వెళ్ళాలి, అసత్య మార్గాన్ని విడిచిపెట్టేయాలి అని అనుకుంటూ రెండో సన్యాసి దగ్గరికి వెళ్ళారు. రెండో సన్యాసి దగ్గరికి వెళ్తే అతను ఏం చెప్తారు, ఎదుటి వ్యక్తికి దయాగుణంతో చూడు అని చెప్తారు. ఒకటి, రెండోది దయాగుణంతో చూడు. నేను అసత్యాన్ని పడకూడదు, నేను ఎవరి మీద కోపం అవ్వకూడదు, నేను దయాగుణంతో ఉండాలంటూ మూడో సన్యాసి దగ్గరికి వెళ్ళమంటారు. మూడో సన్యాసి దగ్గరికి ఇవన్నీ చెప్పినవన్నీ అనుకుంటూ, నీ ప్రాణము, నీ జీవితము నీకెంతో, ఈ లోకంలో అందరి ప్రాణాలు అందరికీ అంతే, ప్రతి ఒక్క మనిషి ప్రాణం కూడా విలువియ్యు అని చెప్తారు. సరే, ఈ మూడు మాటలు అని నాలుగో సన్యాసి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, ఈ లోకంలో నీకు ఎవరూ తోడులేడు, ఒక్క భగవంతుడే నీకు తోడున్నాడు అనుకొని వెళ్ళు అంట. ఈ నలుగురు సన్యాసుల దగ్గరికి కలిసి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, ఈ ఒక్క 4 ఇచ్చేస్తూ సన్యాసి రూపంలో కూర్చుండిపోయి రాజుగారికి ఎదురు చూస్తారనమాట. సన్యాసి రూపంలో కూర్చొని ఒక కార్తికేయ అనే జపాన్ని అలాగా జపిస్తూ అక్కడ కూర్చుంటాడు. రాజుగారు రాక్ ఎదురు చూస్తే రాజుగారు కూడా వస్తారు. ఈ నలుగురు సన్యాసుల దగ్గరికి వస్తే ఏ విధంగా అయితే మన దండపాణికి చెప్పే సేమ్ అదే విధంగా చెప్తారు. అయితే మంత్రులకు అడుగుతాడు, ఇదేంటి నలుగురు సన్యాసులే చెప్పారు, ఈ 5వ సన్యాసి ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతారు. అందుకనే మంచిదని ఆ సన్యాసి దగ్గరికి, అంటే దండపాణి దగ్గరికి వస్తారు. 4 వాక్యాలు ఈ 4 సన్యాసులు ఏదైతే చెప్పారో అదే చెప్పారో. 5వ వాక్యం మళ్ళీ చెప్పాడు ఇతగాడు. ఆ 5వ వాక్యం విని రాజు ఏమీ అనుకుంటా వెళ్ళిపోయారు. అది కూడా ఏదో ఒక మంచి వాక్యమే అవ్వచ్చు, మరి అది కథలో నేను చూసినప్పుడు లేదు. అయితే ఆ మంచి వాక్యాలు అన్ని ఇంటికి వెళ్ళి సతీమణితో అన్నీ చెప్పాడు. దండపాణి మారువేషం విడిచిపెట్టి సొంత వేషంలో రాజదర్బార్కి వెళ్ళారు. వెళ్తే, ఏమైందండి, ఎవరికి గురువుగా ఎన్నుకున్నారు లాస్ట్కి అని అడుగుతుంది ఎవరు, సతీమణి. అడిగితే, నాకు 4 గురువులు 4 వాక్యాలు చెప్పారు, 5వ గురువు 4 వాక్యాలతో పాటు ఇంకో వాక్యం చెప్పారు, కాబట్టి నేను 5వ అతనే మన బాబు ఒక గురువుగా ఎన్నుకున్నాను అని చెప్పారు. అంటే సరే ఇదేదో బాగానే ఉంది అనుకొని ఏం చేస్తారు అప్పుడు, 5వ గురువు దగ్గరికి, అంటే అదే మళ్ళీ దండపాణి యథావిధిగా వచ్చేస్తారు ఎక్కడికి సన్యాసి రూపంలోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, సన్యాసి రూపంలో వచ్చిన తర్వాత ఈ ఒక్క 4 మొక్కలు తెలుసుకుంటేనే నాకు రాజుగారి దగ్గర ఇంత మంచి విలువ వచ్చింది, నేను మరికొన్ని మంత్రాలు మరికొన్ని నేను కానీ నేర్చుకుంటే నాకు ఇంకెంత విలువ వస్తుందో అనుకొని తపస్సులో కేవలం చిన్నప్పటి నుంచి తండ్రి ఎప్పుడైతే కార్తికేయ అంటారో తినకు కూడా అది జపించడం అలవాటు. ఆ ఒక్క మంత్రాన్ని జపిస్తారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పాములు చుట్టేస్తాయి, పొట్ట అయిపోద్ది, చుట్టుపక్కల అయిపోద్ది, కానీ తపస్సు భంగం అవ్వదు. ఈ ఒక్క ఏకాగ్రతతో అతను తపస్సు చేయడం చూసి కార్తికేయులు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షం అయ్యి, నీకేం వరం కావాలో కోరుకో అంటే, నేను అందరికంటా జ్ఞానవంతుడిని అవ్వాలి ఈ లోకంలో అని అడుగుతాడు. నువ్వు అందరికంటా జ్ఞానవంతుడు అవ్వాలి అని అంటే, నీకే సన్యాసులు అయితే 4 నీకు ఇచ్చారో జ్ఞానాన్ని, ఆ 4 తలని నరికి నీకు ఆ జ్ఞానం వల్ల వచ్చేస్తుంది, నువ్వు లోకంలో అందరికంటా జ్ఞానవంతుడు అయిపోతావు అని అంటే, కార్తికేయుడు దానికి ఆలోచిస్తాడు. ఎవరైతే నాకు జ్ఞానం ఇచ్చారో ఆ ఒక్క గురువుని నేను చంపను, ఆల్రెడీ ఆ 4 వాక్యాల జ్ఞానం
ప్లస్ 5వ వాక్యం జ్ఞానం, మీ ఒక్క జపం, ఇన్ని జ్ఞానాలు నాకు వచ్చు కాబట్టి నా పేక నేనే నరుక్కుంటానని కార్తికేయుడు ఇస్తారనమాట ఒక ఖడ్గాన్ని. దీంతోని నువ్వు నలుగురు సన్యాసులను నరికీమని. అప్పుడు ఇలాగ తలపట్టుకొని ఇలాగ అంటే శిరస్సు ఖండం చేసుకుంటాను అనేసరికి ఆ ఒక్క ఖడ్గం నుంచి మాయైపోయిన తర్వాత నీ ఒక్క భక్తికి నేను మెచ్చి నాలో నీకు కలుపుకుంటాను అని చెప్పి కార్తికేయుడిని దండపాణిని కార్తీకుడు సుబ్రహ్మణ్య స్వామిలో కలుపుకున్నారు. ఇది ఒక భక్తుని కథ. అయితే ఈ 4 విషయాల అది కథ వినేసినట్టు కాదు, నాకైతే అనిపిస్తుంది కొంతవరకనే పరిగణలోకి తీసుకొని మనం మారి మన పిల్లల్ని కూడా మారుద్దాం అనేది నా ఒక ఉద్దేశం. సరే, చెప్పడం మన ధర్మం, తర్వాత ఎవరిష్టం వాళ్ళది. నమో కార్తికేయ. ఈరోజు నేను వెంకన్న స్వామి ఉపవాసం నాకు కంప్లీట్ చేస్తూ అన్నీ సక్రమంగా జరగాలి తండ్రి. ఎటువంటి సర్వే జనః సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి.